దేవుడు నిన్ను తిరిగి అల్పులు కాకుండా ఘనులుగా చేసి నీవు కోల్పోయిన వాటిని అన్నింటినీ కూడా రెండంతలుగా దేవుడు నీకు ఇచ్చి ఆయన దేవుడుగా తిరిగి నిన్ను పిలుస్తూ నిన్ను ఆయన ప్రజలుగా ఆయన అంగీకరించుచు ఏ విధముగా నీ కార్యము అయిపోయింది అన్న ఈ ప్రజల కార్యము దేవుడు ప్రారంభించి అనగా ప్రతి ముగింపు ఇంకొక ఆరంభమునకు సూచన గనుక దేవుడు నీకు ఆది అయి ఉన్నాడని, సమస్తము ఆయన అధీనంలో ఉందని, ఆయన సమస్తము చేయగలడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, ఆయన నీ పట్ల జాలి కలిగిన దేవుడని, దయ కలిగిన దేవుడని, నిన్ను విడిపించి నడిపించి రక్షించటకు సామర్థ్యము కలిగిన దేవుడని, ఎంత మాత్రము కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడని, ఆయన తిరిగి సమకూరుస్తాడని, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము తోసివేను. ఎంతకాలం పడిపోయావా? పడిపోయిన స్థితిలో ఉండలేం కదా, లే, నిలబడు. అందరూ వదిలేశారని వద్దు, నిలబడు, ధైర్యంగా ఉండు. నీ గుణాన్ని ఏ రోజు విడిచిపెట్టమాక. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి డోంట్ హ్యావ్ ద స్టాండర్డ్స్. వాళ్ళకి ఒక నీతి జాతి ఉండదు, వాళ్ళకి ఒక స్వాస్థ్యము ఉండదు. వాళ్ళు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. నువ్వు మాత్రము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎంత మాత్రము రెచ్చగొట్టే మాటలకు నీవు రెచ్చిపోమాక. ఎంత మాత్రము నీ పరిస్థితులను బట్టి కృంగిపోమాక. తలుపులు మూసుకొని ఆకాశము తట్టు కన్నులెత్తి నన్ను రక్షించువాడా, నన్ను పేరు పెట్టి పిలిచిన వాడా, నీవు నాకు తోడు ఉండగా అని చెప్పి ఎప్పుడైతే నీవు ఆయన యందు లక్ష్యం ఉంచుతావో, విరిగి నలిగిన హృదయాలతో ఆయన యందు నువ్వు లక్ష్యం ఉంచుతావో, నేల మట్టుకు నువ్వు సాగిలపడతావో, పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను ఆయన పైకి లేవనెత్తగలడని, నిన్ను అధిపతిగా ప్రజలతో కూర్చుండబెట్టువాడని, ఆ సింహాసనము నీ కొరకు ఎదురు చూస్తుందని, ఎప్పుడైతే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందని, నిన్ను కాచువాడు కునుకొడు, ఇశ్రాయేలీయులను కాచువాడు కునుకొడు నిద్రపోడు అని నీవు ఆయన యందు లక్ష్యం ఉంచుతావో, నిన్ను రమ్మంటున్నాడు. సోలిపోవద్దు, అలసిపోవద్దు, కుమిలిపోవద్దు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన చాలిన దేవుడు, నీకు సమస్తము తిరిగి రెండంతలుగా మేలు చేసే దేవుడు. అనుభవంలోంచి నేను చెప్తున్న వాక్యం ఇది, చదివి చెప్పింది కాదు, ఎవరో చెప్పింది కాపీ కొట్టి. నేను రుచి చూచి నా దేవుడు గొప్పవాడని రానున్న నూతన సంవత్సరము దయా కిరీటంగా దేవుడు మనకి అనుగ్రహించునుగాక.